ఇదంతా ఏం చేయబోతున్నానో హౌ ఐ ప్లాన్డ్ అండ్ నా ప్లాన్స్ని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానో అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేస్తారు. మా అర్హాన్ పొడితో పాటు ఇడ్లీ చట్నీ తింటున్నాడు. అవి ఆప్కి బ్లాక్ జీరా కలర్ కరో. Delicious meal undi, so I thought why not show it to you guys. What are you doing, Arhan? Night ee time lo coffee tagadam is not good. Okay, papam rendu kaalak taglindi. Are you okay, baby? Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel, Samira Sharif Vlogs Telugu. Alright guys, so ఇప్పుడు బేసిక్గా టైం వచ్చేసి 5-6 in the morning అవుతుందన్నమాట. సో జస్ట్ డన్ విత్ సహూర్ సరే చేసేసాము అండ్ ఇంకా ఫజర్కి టైం ఉంది కాబట్టి సరే అక్కడ నార్మల్గా ఏం కూర్చుంటాను వర్క్ చేస్తుందామని చెప్పి బేసిక్గా ఇక్కడ మా వర్క్ స్టేషన్ దగ్గర వచ్చి వర్క్ చేస్తున్నాను అనమాట. యాజ్ ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ వి ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ మీ అందరి కోసం అండ్ మాకు ఒక వీడియో డైరీ కూడా క్రియేట్ అయిపోతుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆల్ ది ఛానల్స్ రేష్మా కార్మాన్, ఫ్రాలిక్ తబస్సుమ్, షానూర్ సనా అండ్ నా అన్ని ఛానల్స్ కూడా. నేను నా మెయిన్ ఛానల్ అండ్ తమిళ్ ఛానల్ అంటే ఇంగ్లీష్ ఛానల్ తమిళ్ ఛానల్ పైన ఎక్కువ కాంటెంట్ పెట్టట్లేదు బికాస్ మీరందరూ కూడా ఎక్కువ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఐ విల్ డెఫినెట్లీ రికార్డ్ అండ్ బ్లాగ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆ ఛానల్స్ కోసం కూడా కుదిరినంత వరకు అయితే షార్ట్స్ పెడుతున్నాను అండ్ ప్రతి ఒక్క వీడియోలో ఏమైనా కొత్తగా షేర్ చేద్దామని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ బేసిక్గా నా ఎవ్రీడే రొటీన్ ఎలా ఉంటుంది వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఎవ్రీడే అనేది మీ అందరితో షేర్ చేయబోతున్నాను అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ సరి అయిపోయింది. ఇంకా ఫజర్ నమాజ్ కోసం వెయిట్ చేసే ఈ గ్యాప్లో ఇద్దరు కాసేపు బాల్కనీలో రిలాక్స్ అవుతాను, కూర్చుంటాను, జస్ట్ టేక్ ద ఫ్రెష్ ఎయిర్ అండ్ కూర్చొని తస్బీ చదవడం కానీ అలా ఏమైనా చేస్తాను. అదర్వైజ్ ఐ జస్ట్ చిల్ అండ్ టాక్ టు మై ఓన్ సెల్ఫ్. లేకపోతే ఇలా ఏమైనా వర్క్ ఉందనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ డెలివరబుల్స్ టుడే. అంటే నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాను, ఇవాళ ఈ షార్ట్స్ పెట్టాలి ఈ వీడియో పెట్టాలి అని చెప్పి. సో నా ప్లాన్ అకార్డింగ్లీ కొన్ని వెళ్ళాలి ఆ టైంకి నా ఛానల్ పైన కానివ్వండి ఆర్ మా ఇంట్లో వాళ్ళ ఛానల్స్ పైన కానివ్వండి. సో వీ యాజ్ అ టీమ్ వర్క్ టుగెదర్. అండ్ టీమ్ అని అంటే ఇట్స్ ఆబ్వియస్లీ నేను, మా అత్తగారు, తబస్సుమ్, రేష్మా ఆంటీ అండ్ అర్బాస్, all 5 of us together put in a lot of efforts మీ దగ్గరికి కాంటెంట్ తీసుకురావడానికి. అండ్ ఆల్సో చాలామంది ఏ యాప్ యూజ్ చేస్తున్నామో ఎడిటింగ్కి కానివ్వండి థంబ్నెయిల్స్కి కానివ్వండి, హౌ ఆర్ వి వర్కింగ్, డిఫరెంట్ కెమెరాస్ ఏమేమి వాడుతున్నామో అదంతా కూడా చాలామంది అడిగారు. సో అవన్నీ కూడా నేను ఫ్యూచర్ బ్లాగ్స్లో తప్పకుండా షేర్ చేస్తాను. యాజ్ యూ ఆల్ నో ఇది రంజాన్ నెల కాబట్టి ఈ నెల ఈ రోజు అంటే Day 9 ఆఫ్ రంజాన్ ఎలా ఉండబోతుంది అనేది మీరు చూడబోతున్నారు అనమాట. పొద్దున చాలా ఎర్లీగా లేచేసాము, లైక్ అరౌండ్ 3:30, 3:40 ఆ టైంకి లేచి తినేసి మొత్తం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ సమ్ టైమ్ అగో మా సైరీ టైం కూడా టైమ్ అప్ అయిపోయింది అనమాట. సో అందుకే నా వాటర్ బాటిల్ ఇక్కడే ఈ కార్నర్లో ఇక్కడ ఉంది. సో ఐ జస్ట్ సిప్ సమ్ వాటర్ అండ్ నౌ జస్ట్ సిట్టింగ్ అండ్ ఎడిటింగ్. సో బేసిక్గా ఒక స్నీక్ పీక్ ఇస్తాను మీ అందరికీ. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ప్రస్తుతానికైతే ఒక షార్ట్స్ ఎడిట్ చేస్తుండే అనమాట. సో దట్స్ గోనా గో లైవ్ ఇన్షాల్లా టుమారో. అదంటే 21st ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో యా, హ్యావింగ్ సెడ్ దాట్ ఇదంతా ఏం చేయబోతున్నానో హౌ ఐ ప్లాన్డ్ అండ్ నా ప్లాన్స్ని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానో అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేస్తారు. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇంకా లెట్స్ గో అండ్ ఆఫర్ అవర్ ప్రేయర్స్. టైమ్ ఫర్
alhamdulillah guys, I just got done with my prayers. అయితే ఇక్కడ ఒక పెద్ద అమెజాన్ బాక్స్ ఉంది కదా, ఇది అన్బాక్స్ చేసేయాలి. సో బేసిక్గా ఎవ్రీ మంత్ మాకు అవసరం ఉంటాయి కదా, బికాస్ వీ హ్యావ్ కిడ్స్ ఇన్ ద హౌస్ అండ్ ఆల్సో ఇంటికి క్లీనింగ్కి సంబంధించి ఆర్ రెగ్యులర్ హ్యాండ్ వైప్స్, టిష్యూ పేపర్స్ అవన్నీ కూడా ఇలా సబ్స్క్రైబ్ చేసేస్తామన్నమాట. సో నెలకి నెల అలా డెలివర్ అయిపోతుంది. బికాస్ ఇఫ్ యూ బై నార్మల్గా మనం కొంటే మనకి ఎక్కువ పడుతుంది, అదే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే తక్కువలోకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకే 2 monthsకి ఒకసారి, 1 monthకి ఒకసారి, 3 monthsకి 2 సార్లు అట్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాం కొన్ని. సో ఇది ద బాక్స్ హ్యాస్ కమ్. సో దీన్ని అన్బాక్స్ చేసి ఆ టిష్యూస్ అన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టేసేయాలి. ఆల్సో ఐ హ్యావ్ అనదర్ కొరియర్ లైంగ్ హియర్. సో ఇది ఏంటో మీకు చెప్తాను. సో స్టే ట్యూన్. ఫస్ట్ అయితే ఇది అన్బాక్స్ చేసేసి ఆ సామాన్లు తీసేద్దాము. ఇవన్నీ కూడా ఒకటొకటి రూమ్లోకి తీసుకెళ్ళాలన్నమాట. ఈ క్రీమ్స్ ఫర్ బాడీ లోషన్, ఒక బ్రైట్ టిష్యూ, ఒకటి కిచెన్ రోల్ అండ్ ఇంకోటి ఈ టిష్యూ బాక్స్ పెట్టడానికి. ఇది కూడా రూమ్కి తీసుకెళ్ళి మిగతావి స్టోర్ రూమ్ పెట్టేద్దాం. ఇది చూపిస్తాను కదా. సో బేసిక్గా మన లైఫ్లో కొన్ని విషయాలు జరుగుతాయి దట్ వీ వోంట్ ఈవెన్ నో. అన్నీ అల్లా ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం అలా అనుకొని ఏ పని చేయము, బట్ అల్లా మా లైఫ్ని అలా డిజైన్ చేస్తారు. సో బేసిక్గా మీరు ఇక్కడ చూస్తే ఈ ఏదైతే పిన్ వాడుతున్నానో నేను నా హిజాబ్కి, మ్యాగ్నెటిక్ పిన్స్ అనమాట. ఇది నేను నా డ్రెస్సెస్ కోసం తెప్పించుకున్నాను అమెజాన్ నుంచి. అంటే క్రాస్ నెక్ వేసుకుంటుండే కదా ముందు, అర్హాన్ని నర్స్ చేస్తాను కాబట్టి అని చెప్పి. సో ఆ క్రాస్ నెక్కి సేఫ్టీ పిన్ కానీ ఆర్ ముందు నేను ఆ క్లిప్ బటన్స్ పెట్టేదాన్ని. సో అవి పెట్టకుండా ఇఫ్ నేను ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళ సైజ్కి వాళ్ళు ఆ కంఫర్ట్ పెట్టుకోవచ్చు కదా. నేను బటన్ పెట్టేస్తే ఒకవేళ వాళ్ళకి టైట్ ఉన్నా లూజ్ ఉన్నా వాళ్ళకి కంఫర్ట్ ఉండదని చెప్పి, సరే ఈ మ్యాగ్నెటిక్ క్లిప్స్ తీసుకుంటే నాకు కన్వీనియంట్ ఉంటుందని చెప్పి నా ఫ్రాక్స్ కోసం తెప్పించుకున్న క్లిప్స్. నేను అసలు ఎప్పుడు ఫ్రాక్స్ కోసం వాడలేదు, ఇలా హిజాబ్ కోసం. యాక్చువల్లీ ఇవి హిజాబ్కి కానీ ఆర్ ఏమైనా షర్ట్స్ కానీ దేనికైనా వాడుకోవచ్చు మనం. బేసిక్గా అలా మ్యాగ్నెట్తో క్లిప్ అయిపోయేవి. సో అలా మేడ్ ష్యూర్ నేను అంటే చేయగలుగుతానా చేయలేనా అవన్నీ పక్కన పెట్టేస్తే ముందు నుంచే ప్రతిదీ నా కోసం ప్రిపేర్ చేసి పెట్టారనమాట. ఎస్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి. అల్హమ్దుల్లా ఇవాళ దట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై, అంటే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అల్లా. సో వాట్ ఎవర్ అంటే ఏదైతే నేను చేయాలనుకుంటున్నామో వాటన్నిటికీ అలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశారనమాట నా దగ్గర. సో ఇలా సెట్ ఆఫ్ 4 వస్తాయన్నమాట మనకి ఈ మ్యాగ్నెట్ పెన్స్. అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను లాస్ట్ టైం. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఇట్స్ ఆబ్వియస్లీ మ్యాగ్నెట్ అంటే వాళ్ళకి కొంచెం ఫైన్ మోటార్ స్కిల్స్కి వాళ్ళకి ఏమంటారు ఎంగేజింగ్గా ఉంటుంది కదా. సో అలా 2-3 మ్యాగ్నెట్స్ పోయాయి అనమాట. ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది. ఒకవేళ ఇది పోతే నా దగ్గర స్టాక్ ఉండదని చెప్పి మళ్ళీ ఇంకొక సెట్ తెప్పించుకున్నాను. ఇది నేను ఆనెస్ట్లీ నా హిజాబ్ కోసమే తెప్పించుకున్నాను. ఇవి ఫ్రాక్స్ కోసం తెప్పించుకుని ఇవి ప్రస్తుతానికి వాడను, ఇది పోతేనే ఇది ఓపెన్ చేస్తాను. సో మనకి 4 డిఫరెంట్ కలర్స్ వస్తాయి, సిల్వర్, రోజ్ గోల్డ్ అండ్ డార్క్ గ్రే అనమాట. ఇలానే కాకుండా మనకి ఫ్లవర్స్లో ప్యాటర్న్స్లో అలా కూడా వస్తాయి ఈ మ్యాగ్నెట్స్. బట్ నేనైతే ఇది ప్రస్తుతానికి ఇది ఉంది, అది కూడా ఆర్డర్ చేసి పెట్టాను. బట్ అది అంటే దిస్ వాజ్ లైక్ ఏమంటారు ఎర్లీ డెలివరీలో ఏదో ఒకటి ఉండే అనమాట, లాస్ట్ టైం ఆర్డర్ చేసుకునే సేమ్. సో అదే చూపిద్దాం అనుకున్నాను. ఇంకా టైం ఉంది, ఇట్స్ జస్ట్ 5:42. యాక్చువల్లీ నేను ఇక్కడ టైం స్టాంప్స్ ఏదైతే పెడతానో దానిలో టైం వేరేగా వస్తుంది, బట్ యాక్చువల్లీ టైం వచ్చేసి 5:42 అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ కాసేపు కూర్చొని వర్క్ చేస్తాను. వర్క్ చేసి అయిపోయిన తర్వాత దెన్ ఇంకా అర్హాన్ లేస్తాడు, ఇంకా రెగ్యులర్ మార్నింగ్ రొటీన్స్. అండ్ ఆల్సో చాలా రోజుల నుంచి ఆ Q&A వీడియో షూట్ చేద్దామని అసలు కుదరలేదు. సో ఇంకా ఐ థాట్ వై నాట్ షూట్ ద Q&A వీడియో. సో వాటి క్వశ్చన్స్ అన్నీ కూడా పెన్ డౌన్ చేసి పెట్టుకుంటాను, అట్లీస్ట్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటాను. సో దట్ అర్హాన్ స్కూల్కి వెళ్ళిన వెంటనే నాకు ఈజీగా ఉంటుంది, అంటే చూసి క్విక్గా ఆన్సర్ చేసేయడానికి. సో ఇంకా కాసేపట్లో కలుస్తాం, అన్ని పెన్ డౌన్ చేసేసుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. అర్హాన్ గుడ్ మార్నింగ్ బోలో. ओपन. ओके, टाइम फॉर अरहान टू गेट रेडी. अरहान मम्मा और हीरा क्या कर रहे थे बताएंगे. ओके, फनी बॉय. सो इनका अरहान फ्रेश अप है, रेडी इन तरह प्रॉब्ली विल कैच यू गाइस. पहले आप बोलो कहाँ जा रहे? स्कूल जा रहे. आप किधर जा रहे? మా అర్హాన్ పొడితో పాటు ఇడ్లీ చట్నీ తింటున్నాడు. Is it nice, Arhan? Yeah.
Yeah? Little spicy. But you like it? More podi. You want more podi? Sure. Good job. Inside the lines, Papa. Yeah. School worksheet. నిన్న సాయంత్రం చేయకుండా ఇప్పుడు చేస్తున్నాం. Oh. Which animal is that, Arhan? हाँ मेरे को बोलो पहले ये एनिमल पेर ఏంటి? Giraffe. Very good. Is your giraffe black in color? Yeah. Oh. Giraffe. कौन सा कलर जिराफ है? White and tan भी नहीं करा. हाँ उन्होंने स्टैंड नहीं कर दिए. अभी आपके ब्लैक जिराफ कलर करो. फेस पे कलर करो. करे వెరీ గుడ్ జాబ్. ఇప్పుడే అర్హాన్ని స్కూల్లో దింపేసి వచ్చేసాము. ఐ హ్యావ్ టు క్విక్లీ డూ ద బెడ్. అయితే మీరు చూస్తే నేను నార్మల్గా ఇలా బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ అసలు ఏమీ పెట్టను. బెడ్షీట్ ఎప్పుడు అంటే బెడ్ స్ప్రెడ్ వైట్ కలరే ఉంటుంది బికాస్ ఐ సమ్హౌ లైక్ వైట్. చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ క్రియేట్స్ అ ఇల్యూషన్ ఆఫ్ హ్యావింగ్ బిగ్గర్ స్పేస్. అంటే చాలా పెద్దగా స్పేస్ ఉన్నట్టు ఒక ఇల్యూషన్ ఇస్తుంది అనమాట. ఇది కానివ్వండి ఆర్ ఇక్కడ మిర్రర్ కానివ్వండి, సో ఒక పెద్ద స్పేస్ లాగా ఇల్యూషన్ ఇస్తుంది. నేను ఎందుకు వేసానంటే దాని మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అండ్ బెడ్షీట్ అవన్నీ కూడా లాండ్రీకి వేసాను. పిల్లో కవర్స్ అవన్నీ కూడా నిన్న అది డ్రై అయ్యి వచ్చే వరకు కొంచెం లేట్ అయిపోయింది. సో ఇదే ఉంచేసాను. సో ఇప్పుడు ఇది మార్చి మనం మన రెగ్యులర్ వైట్ బెడ్ స్ప్రెడ్ వేసేద్దాము. అండ్ ఆల్సో క్విక్లీ రూమ్ చేసి ఇట్స్ టైమ్ టు గో హ్యావ్ మై బాత్. ఇవాళ ఐమ్ ఫైనలీ ప్లానింగ్ టు షూట్ Q&A. సో అదంతా కూడా చేయాలి. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. బెడ్ అయితే చేయడం అయిపోయింది. నౌ ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ టు డూ. ఫస్ట్ క్విక్గా వెళ్ళి షవర్ తీసేసుకుంటాను. అండ్ చెప్పా కదా వీడియో ఫిల్మ్ చేయాలని చెప్పి ద Q&A బికాస్ చాలా అమేజింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా లేట్ చేస్తే ఆ క్వశ్చన్స్కి వాల్యూ అనేది ఉండదు. సో క్విక్గా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే అది ఫిల్మ్ చేసేద్దాము. ఐ విల్ గో గెట్ రెడీ నౌ. హాయ్ గాయ్స్. సారీ మైక్, సారీ వన్ మోర్. ఆల్రైట్ గైస్, స్నానం అయితే చేసేసుకున్నాను. యాక్చువల్లీ మైక్ ఉంది ఇందులో, కొంచెం ఆడియో డిఫరెంట్గా ఉంటుంది. స్నానం చేసుకొని ఒక వీడియో రికార్డ్ చేశాను. ఏంటంటే మనం Q&A పోస్ట్ చేసి ఉండే, ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ రిమెంబర్, ఈ Q&A పోస్ట్ చేశాను కదా. సో దాని వీడియో నేను షూట్ చేయలేకపోయాను. సో పార్ట్ 1 ఇవాళ షూట్ చేసి రికార్డ్ చేశాను. చాలా వరకు క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. వీడియో చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి ఇంకా అక్కడితో ఆపేసి రేపు పార్ట్ 2 రికార్డ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి థంబ్నెయిల్ కోసం ఫొటోస్ దిగేసి ఇంకా కాసేపట్లో అర్హాన్ వస్తారు. సో లెట్ మీ జస్ట్ ప్రిపేర్ థింగ్స్ ఫర్ దాట్. అండ్ మళ్ళీ కాసేపట్లో కలుస్తా. అర్హాన్ వచ్చాక తను పడుకోపెట్టి ఐ విల్ గో ఆఫ్ ఫర్ మై ప్రేయర్. సో స్టే ట్యూన్. ఇంకా ఏమేమి చేయబోతున్నాం ఇవాళ డేలో అదంతా చూస్తారు. సో క్యాచ్ యూ ఆల్ ఇన్ అ బిట్. వాట్ ఆర్ వి డూయింగ్? Thanks. టైం 12:40 అవుతుంది. అర్హాన్ విల్ కమ్ ఎనీ టైమ్ సూన్. అయితే తను వస్తాడు కాబట్టి బయట హాల్లో డైనింగ్ టేబుల్ పెట్టేసుకొని హాల్లో ఐరన్ టేబుల్ పెట్టేసుకొని బట్టలు ఐరన్ చేసేసుకుంటున్నాను. బికాజ్ మొన్న ఐ గేవ్ ఇట్ టు ద ధోబీ. ఐరన్ చేసి వస్తే బట్టలు ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది కిందిస్తే. సో ఐ థాట్ ఇంకా ఎప్పటి నుంచి బట్టలు పెట్టైనప్పుడే అంటే వాష్ చేసి వచ్చిన వెంటనే ప్రెస్ చేసి పెట్టేసుకుంటే ఆ స్ట్రెస్ ఉండదని చెప్పి. సో లెట్స్ డూ దాట్. నేను నా Q&Aలో చెప్పాను, ఇండిపెండెన్స్ ఈజ్ లైక్ నాట్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి అండ్ బీయింగ్ ఏబుల్ టు డూ మన పని మనం చేసుకోవడంలో.
సో ఈ లాండ్రీ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ నాకు వేరే వాళ్ళు చేస్తే ఐఎమ్ నెవర్ సాటిస్ఫై. అది వాషింగ్ కానివ్వండి ఆర్ ప్రెస్సింగ్ కానివ్వండి, ఎంత మా వారికి చెప్పినా ఆయన చేసి ఇచ్చినా నాకు ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. ఎక్కడో ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది. సో మన పని మనం చేసుకుంటే మంచిది. అండ్ వాష్ చేసి వచ్చిన వెంటనే ప్రెస్ చేసుకుంటే మనకి నెక్స్ట్ టైం యూస్కి ఈజీగా ఉంటుంది. వేసుకునే టైంలో ప్రెస్ చేసుకోవాలంటే ఇట్స్ అదర్ స్ట్రెస్. ఆల్రెడీ ప్రెస్ చేసి బట్టలు హ్యాంగ్ చేసేస్తే ఇంకా ఎప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ యూ నో వాట్, ఇప్పుడు అన్నా వచ్చి టైం అయింది. నేను బెడ్ పొజిషన్ సెట్ చేయాలి, అందుకే గబగబా వచ్చేసాను. ఫస్ట్ బెడ్స్ పొజిషన్ సెట్ చేసేయాలి తను పడుకునేలాగా. అంటే నేను ఇలా పిల్లోస్ అన్నీ ఇలా బ్యారిగేడ్లా పెట్టేస్తాను అనమాట. సో ఫస్ట్ అది సెట్ చేసేస్తాను. Now we can go and complete our pressing. ఇంకా తర్వాత మిగతా పని చేసుకోవచ్చు. సో మొత్తం అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అరాన్ పడుకున్నాక నమాజ్ ఆఫర్ చేసేటప్పుడు ఐల్ క్యాచ్ యూ గైస్. అస్సలాముఅలైకుం గైస్. సో ఇప్పుడే నమాజ్ అయిపోయింది. అండ్ ఆల్సో నేను నమాజ్ చదివేలోపు అన్వర్జన్ నా డ్రెస్సెస్ కొన్ని ప్రెస్ చేశారు. సో అవి కూడా ఫోల్డ్ చేసి హ్యాంగర్లో పెట్టేశాను. టు బి ఆనెస్ట్ నిద్ర వస్తుంది, బట్ కొంచెం వర్క్ ఉంది. అరెట్ వర్క్ ఫినిష్ చేస్తాను. అండ్ ఆల్సో దిస్ ఇస్ మై న్యూ జిల్బాబ్. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నేను మీకు మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. ఇట్స్ 2 పీస్ జిల్బాబ్. చాలా కంఫర్టబుల్గా ఉంది. పొద్దు నుంచి వేసుకున్న ఏదైతే దుపట్టా ఉందో హిజాబ్ లాగా, అది ఆర్గాన్జా అంటారా ఆ ఫ్యాబ్రిక్ ఏంటో, చాలా అంటే ఇలా లేస్తుంది బుఫ్ బుఫ్ అని. బట్ ఇస్ సో కంఫర్టబుల్. మొత్తం కవరేజ్ కూడా ఇస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ లూజ్. సో సంథింగ్ దట్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్. చాలా బాగుంది అల్హమ్దులిల్లా. కుదిరితే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఒకవేళ మీరు జిల్బాబ్ చూస్తున్నారంటే ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ దట్ షుడ్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్. ఎనీవే ఒకసారి ఫుల్ లుక్ చూపించేస్తాను. గైస్ టైం 5:04 అవుతుంది. లిటరలీ అర్హాన్ మధ్యలో లేస్తే అర్హాన్ని పడుకోవడానికి వచ్చి నేను క్రాష్ అయిపోయాను. అండ్ వి జస్ట్ వోక్ అప్. అర్హాన్ అక్కడ తన క్లేస్ పెట్టుకొని కూర్చున్నాడు. హీ హ్యాస్ టు హ్యావ్ హిస్ ఫుడ్. సో ఇలా అవుతుంది అనమాట రంజాన్ నెలలో. నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ద స్కెడ్యూల్స్ కీప్ గోయింగ్ అప్స్ అండ్ లైక్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి అనమాట. 5 o'clock అంటే 4:40 ఆ టైంకి లేచాం. 4:40 చేంజ్, క్లోజ్ టు 4:50. A lot to do. First they quickly go and get our hands meal. ఇది ఒక కొత్త సింగ్ చెప్తున్నాడు. खेलते खेलते खाते तुम. शेप करके देख कौन सा शेप आ रहा. वाह या delicious meal undi. So I thought why not show it to you guys. Stuffed tomato, దీని రెసిపీ నా మెయిన్ ఛానల్ ఆల్రెడీ ఉంది. Then we have I think this is curry or something. Very very ga undi. Then this spicy stuffed tomatoes. Ikkada roti, rice and chicken ka salan for Arhan. And idi rice, idi kuda rice annamata. Indulo chutney, rotu pachadi edo antaru adi. So
this is for the lunch. Lunch ante pillal kosam lunch and ma kosam dinner and thairi kuda panikocchestunna anamata. So there are like a couple of things. Let's go and get Arhan's food. Ab bolo, kiska birthday hai baby? Mama. Happy birthday, Mama. Happy birthday, Mama. Wee. Happy birthday, Teta, Mama. मेरी नानी है. मेरे मम्मी है. ये मेरे मम्मी है. नानी? मेरे मम्मी है वो. नहीं. हाँ. आपके नानी? मेरे नानी उनके मम्मी है. वॉकिंग गए. अच्छा मेरे मम्मी वॉकिंग को गए. फिर ये कौन है? हेलो. क्या करो नानी के? हेलो मेरे मम्मी वॉकिंग करके जल्दी आ जाओ. What are you doing, Arhan? Push it the other side. Shana, ये साइड पुश करो. ये साइड पुश करो. ये साइड पुश करो. आ जाता. తినేసి అయిపోయిన తర్వాత ఆడుకుంటానని కార్డ్స్ అన్నీ ఇలా వేస్తాడు మావాడు. లిటరలీ ఇప్పుడు ఇఫ్తార్ టైం అవుతుంది. ఇట్స్ లైక్ అరౌండ్ 6:20 అండ్ వీఆర్ స్టిల్ ఇక్కడ. కమ్ హియర్ పాపా. कौन होता बेबी? अब उठा के रखो. आप बोले तो आपकी दवाई फुल फास्ट जा रहा. सुपर चला. हमें ब्रेक देखो, ब्रेक देखो. నైట్ ఈ టైంలో కాఫీ తాగడం ఇస్ నాట్ గుడ్. బట్ ఐఎమ్ మేకింగ్ మై కప్ ఆఫ్ కాఫీ బికాజ్ చాలా ఏమంటారు కావాలనిపిస్తుంది అనమాట. ఓ బతాओ. మొన్న మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ డే 7 ఆర్ సంథింగ్ కదా. అక్కడ ఏమైంది? దెబ్బ తగిలిందా? ఏమైంది? బూబు అయిందా? షోమి. ఇక్కడ మా అర్హాన్కి బూబు అయింది. దెబ్బ తగిలింది. సో గిట్టే గిట్టే నెయ్యగారే. ठीक है. సో దెబ్బ పైన కొంచెం నూనె పెడితే इट्स जस्ट ऑयल पापा. इधर इन लोगों को बताएंगे फ्रेंड्स को. इधर कम क्लोजर. ऐसा बताएंगे. సో ఇలా దెబ్బ పైన కొంచెం నూనె పెట్టేస్తే దెబ్బ హీల్ అయిపోతుంది. ओके अरहान? नॉट ओके. ठीक है इसको भी ऐसा रब कर देंगे. ओके पापा में रेंडू कालक तगलिंदी. आर यू ओके बेबी? नॉट ओके. आर यू हैप्पी? या शो मी अ ब्यूटीफुल स्माइल. शो मी योर एक्साइटमेंट. हु लव्स मम्मा? You. Who would like to sleep? Who wants to sleep? You or me? You. I want to sleep. Okay. चलो फ्रेंड्स को गुड नाइट बोल दो. Good night. I love you friends. I love you. మీరందరూ మా మమ్మ ఛానల్ కి अच्छे से बोलो प्लीज. మా మమ్మ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డే फिर से बोलते प्लीज. मम्मा सैड हो जाते हैं. फर्स्ट फिर अच्छे से बोलो. मैं आई विल गिव यू. नहीं गुड नाइट फ्रेंड्स बोल दो फिर. మా మమ్మ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. See you soon. See you soon बोलो. సో అలా మేమైతే మా రొటీన్ ఫినిష్ చేసుకొని
ఇఫ్తార్ తర్వాత మిగతా పనులన్నీ ఫినిష్ చేసుకుని నౌ వీఆర్ గోయింగ్ టు స్లీప్ ఆఫ్ టు ద బెడ్. కరాని పడుకోబెట్టి ఐల్ గో అండ్ వర్క్. సో యా, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్. పప్పి దేదో.